హలో హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. చూస్తుర్రు కదా, మీరు ఏ విధంగా నా వీడియోలు చూస్తుండ్రో మీరు అన్నీ గమనించాలండి. అయితే నేను చూపిస్తున్న ఆ చెట్టు చిక్కుడు చెట్టు. అయితే ఆ చిక్కుడు చెట్టు ఎంత గుబురుగా పెరిగింది అంటే అంత గుబురుగా పెరిగింది ఫస్ట్ టైము. అది చూడండి, కింద ఎంత గుబురుగా ఉందో చూడండి. నేను లేపి చూపిస్తున్నా. అయితే అంత గుబురుగా పైన నేను చేతులు పట్టుకున్న దగ్గర కూడా కిందికి గుబురు ఉండే, ఎక్కువ గుబురుగా ఉండే. ఇక్కడ నుండి పైకి చూపిస్తున్నా చూడండి, అక్కడ ఎన్ని ఆకులు ఉండేనో ఆకులు ఏం లేవు కదా. అయితే కాండం మాత్రమే ఉన్నది. ఆ చెట్టు ఒక్క కాండము ఎండిపోయిందండి, కొరికేసింది. ఆకులు ఎండిపోయినాయి చూడండి. అయితే ఏంటంటే మళ్ళీ ఈ విధంగా నేను చెట్లు సంతోషంగా నాకు చెట్లు ఉండాలి అని పెట్టుకొని వర్షాకాలంలో మాత్రమే పెట్టుకుంటా. అయితే చూడండి అక్కడ అదేంటి సోర చెట్టు ఎంత గుబురుగా చక్కగా వచ్చిందంటే అంత చక్కగా గ్రీన్ ఆకుపచ్చగా పైకి పెరిగింది. ఈ చిక్కుడు చెట్టు కూడా ఉన్నది కదా చూడండి. ఒకటి అదేంటి సోర చెట్టు పెట్టినాను, చిక్కుడు చెట్టు పెట్టినాను, కాకర విత్తనాలు కూడా పెట్టినాను. అన్ని రకాలుగా 4-5 రకాలు పెట్టుకున్నా నేను. అయితే ఈ యొక్క చిక్కుడు చెట్టు ప్రొద్దున్నే వచ్చి మేసిందండి. అంతకుముందు గుబురుగా ఉన్నప్పుడు ఒకసారి మేక వచ్చి మేసిందండి, కానీ కాండం మాత్రం మేయలేదు. నేను ఏ విధంగా బాధపడ్డానంటే అంత బాధపడ్డా. మళ్ళీ వర్షం పడ్డదండి. వర్షం పడ్డ తర్వాత మళ్ళీ నేను గుబురుగా పెరిగింది కదా అనుకునే సమయంలో మళ్ళీ ఒక వచ్చి మేసింది. అంత అదేంటి ఆకులు పోయినాయి. ఇప్పుడు నేను మీకు పైకి ఎక్కి చూపిస్తా. అది ఎంత పైకి అక్కడ పెరిగిందో చూడండి. చిక్కుడు చెట్టు సోర చెట్టు పైకి ఎదిగింది. వర్షం పడుతుంది కదా, కొంచెం కొంచెమైనా వర్షం పడితే మరి ఆ చెట్లకు మరి నీరు అనేది మంచిగా గాలి నీరు ఎండ తగిలి మరి చెట్టు చాలా గుబురుగా అవుతుంది. ఆ విధంగా జరిగింది. అయితే ఇప్పుడు పైకి ఎక్కిన కదా చూడండి, పైన సోర చెట్టు వచ్చిందండి, చిక్కుడు చెట్టు వచ్చింది. అయితే ఆ కాండాన్ని మేయలే కాబట్టి పైకి వచ్చింది. ఒక్కటే కాండము మేసింది, అదొక్కటే ఎండిపోయింది. అయితే అది తర్వాత అదంతా పైకి చుట్టుకుంటుందండి. పైకి చిక్కుడు చెట్టు సోర చెట్టు ఇల్లు పైన అంతా పారుతుంది. తర్వాత చిక్కుడు చెట్టు కూడా అంత గుబురుగా అయిపోతుంది. ఇంకా కొన్ని నేను వాటికి తీగలు చుట్టుకునేలాగా నేను వేరే తీగలు అదేమంటారు జాలి లాంటివి పెట్టాలనుకుంటున్నా. ఆ విధంగా చేస్తే చెట్టు అక్కడ పైన గుబురు వస్తుంది, పైకి లేస్తుందండి, పూతకు వస్తుంటుంది. పైకి వచ్చినాక పెరిగినాకనే అది పైకి పోయినాకనే చిక్కుడు చెట్టు అనేది పూతకు వస్తుంది. మరి ఈ సంవత్సరం నేను ఈ విధంగా కొన్ని రకాలైన విత్తనాలు పెట్టిన పెంచుతున్నా. కానీ నాకు అవి వస్తాయో చెట్లు కాస్తాయో లేదో అని భయం అవుతుంది చిక్కుడు చెట్టు మాత్రం. ఎందుకంటే అది 2 సార్లు ఆ విధంగా ఒకసారి మేక వచ్చి మేసిపోయింది. పైన ఉన్నది కాబట్టి ఏం కాదు అని చెప్తుండ్రు. అడిగినా నేను వేరే వాళ్ళను, మళ్ళీ చెట్టు కొంచెం మళ్ళీ కుదురుకుంటుంది, పెరుగుతుంది అని చెప్తుర్రు. అయితే నేను నా యొక్క వీడియో అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇంకో విషయం ఏంటంటే నా చెట్లను నేను ఎంత చూసుకుంటా అంటే అంతగా చూసుకుంటా. వ్యవసాయదారులు కూడా ఎంతగా చూసుకొని మరి పురుగు పట్టిపోయినప్పుడు అదేంటి ఎక్కువ నీళ్ళు వచ్చి వర్షం నీళ్ళు వచ్చి పాడైపోయినప్పుడు ఎంత బాధపడతారో కదా. మరి ఈ చిన్న చెట్టుకే నేను ఎంత బాధపడుతున్నా అంటే మేకలు వచ్చి వచ్చి మేసినందుకు అంత బాధపడుతున్నా. మరి వ్యవసాయదారులకు ఎంత బాధ అనిపిస్తుందో దీన్ని బట్టే నాకు మీకైనా అర్థం కావాలి, నాకైనా అర్థం కావాలి. అంత కష్టపడతారు వ్యవసాయదారులు. పొలాల గురించి అయినా తోటల గురించి అయినా మరి కూరగాయల తోటలు పెట్టి అవి మరి ఆకుపురుగులు ఆకుతేళ్ళు వచ్చి అంత తినేసినప్పుడు వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే పోయిన సంవత్సరం నా చెట్టు దొండ చెట్టు అంతా మొత్తము గొంగళి పురుగు వచ్చి మొత్తం తినేసిందంటే దారుణంగా చెట్టుగా ఒక్క 2-3 కాతలు కాసి పోయిందంటే వేరు మాత్రం ఉండే. ఈసారి నేను కూడా దాన్ని కూడా అదేంటి తీగ వారేటట్టుగా చేసిన, కానీ పొప్పటి చెట్టు ఎండ వడనిస్తలేదు కాబట్టి కాత అనేది వస్తలేదు, 2 పువ్వులు పూసింది. ఇంతగా కష్టపడతారు మరి ఈ వ్యవసాయదారులు.
ఎక్కువగా కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు మందులు కొనుక్కొని వస్తారు. అట్లాంటి మందులు కొనుక్కొచ్చి వాళ్ళు పిచికారీ చేసినప్పుడు ఈ విధంగా జరిగినప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారు. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, నా యొక్క వీడియోని లైక్ చేయండి. బై బాయ్.